చూడండి, ఇక్కడ పినపాక అంబేద్కర్ నగర్ సమీపంలో ఇక్కడ దాబా దగ్గర ఇక్కడ అనేక మార్లు ఇలా జరిగింది. ఇక్కడ ఏ అధికారి కూడా వచ్చి ఇక్కడ పని చేపిస్తున్న దాఖలాలు లేవు. ఇక్కడ వర్కర్లు మాత్రమే కష్టపడుతున్నారు. వీళ్ళు ఎనీ టైం ఎక్కడ ఏ లీక్ వచ్చినా వాల్స్ దగ్గర నుంచి ఇలా పైపులు పాడైన దగ్గర ఇంత కష్టపడి పనిచేస్తున్న ఈ వర్కర్లకి సుమారు 3-4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా సదరు మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటూ వాళ్ళకి ఉదయం 10 గంటల నుంచి 5 గంటల్లోపే ఫోన్లు చేయాలి. తర్వాత ఫోన్లు చేస్తే మా సార్లు ఊకోరని చెప్పే అధికారులు వీళ్ళకి మొగుడు పిల్లలు లేరా, వీళ్ళకి పిల్లలు లేరా? ఇటువంటి వాళ్ళ కష్టాలు ఎన్నిసార్లు వేసినా మళ్ళీ లీక్ అవుతుంది. ఇటువంటి వాళ్ళ కష్టాలు గమనించి ఇటువంటి వర్కర్లకి తగిన జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళ జీతం అయిపోయింది, టైం అయిపోయిందని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి మిషన్ భగీరథలో గత టీఆర్ఎస్ పాలనలో 7,000 కోట్ల అవినీతి జరిగింది. వాళ్ళు తొప్పినోళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఇటువంటి పని చేసే వాళ్ళకి కూలి కనీసం వాళ్ళ జీతాలు సమయానికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. కళ్ళు మూసి గడిపెయ్యానా ఎన్ని మంటలో వేద గుండెలో ఎలా ఎలా ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిలా కూర్చుని దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి